హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే బోనాలు అని తెలుసు కాబట్టి నేనైతే బోనాలు ఎలా ఎంజాయ్ చేసాము అని చెప్పి మీకైతే వీడియో అయితే తీయబోతున్నాను. ఫస్ట్ మేము మార్నింగ్ లేవగానే అన్ని పనులు చేసుకుని ఫస్ట్ అయితే ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత బోనాలు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ అయితే చేసుకున్నాం. తర్వాత మా అత్తయ్య అయితే ఆరతి ఇచ్చింది. ఆరతి ఇచ్చిన తర్వాత మేమైతే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం, ఇంకా అందరం ఫ్యామిలీ వాళ్ళం. తర్వాత బోనాలను తీసుకెళ్ళడానికి అయితే ప్రిపరేషన్ చేసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. మాది పైన ఫ్లోర్ కాబట్టి మా హస్బెండ్ అయితే బోనం తీసుకొచ్చి కిందికైతే తెచ్చాడు. కిందికి తెచ్చిన తర్వాత ఇంకా నాకు నెత్తిపైన అయితే పెట్టేసిండు అనమాట. పెట్టేసిన తర్వాత మనకు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అన్నమాట. అప్పుడే డైరెక్ట్ వెళ్ళకూడదు. మనకి తలపైన పెట్టిన తర్వాత మన కాళ్ళ ముందు వాటర్ పోస్తారనమాట. ఒక వాటర్ పోస్తూ 5 times అటు ఇటు పోసి తర్వాత వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకొని అప్పుడు మనం బోనం అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట గుడికి. అట్లా అది ఒక ఆచారం అంతే, అట్లా చేయాల్సిందే. తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయాం టెంపుల్కి. ఈ టెంపుల్ అయితే కొంచెం దగ్గరనే, మా గల్లీలో ఉంటుంది. ఓకే, నేనైతే సెకండ్ టైం ఎత్తుకున్నాను బోనం. నాకు దగ్గరనే కాబట్టి ఏం అనిపించలేదు. సో అక్కడ టెంపుల్ అయితే చాలా మెంబర్స్ ఉండే, నాకు అందుకే క్లారిటీగా తీయడానికి అయితే కుదరలేదు వీడియో. సో ఇలా ఒక 5 rounds అయితే తిరిగేసి దేవుణ్ణి దర్శనం అయితే చేసుకున్నాం. అమ్మవారిని అయితే మొక్కుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ ఇంకొక బోనం అయితే తీసుకొని నల్లపోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. సో అదైతే చాలా అంటే చాలా దూరం అన్నమాట. కానీ ఏం కాదులే, అంతా మంచిదే అని చెప్పి నేను అనుకున్నాను. ఎత్తుకోగలుగుతాను అని చెప్పి అనుకున్నాను. సో ఎత్తుకున్నాను. దూరం అయినా కానీ నాకు ఏమంతా దూరం అనిపించలేదు, ఓకే అనిపించింది. సో టెంపుల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ టెంపుల్ అయితే ఫుల్ రష్ ఉండే, కానీ ఎంత రష్ ఉన్నా పోవాల్సిందే కాబట్టి మేమైతే వెళ్ళి ఒక 3 to 5 rounds అయితే కంపల్సరీ చేయాల్సిందే. నేనైతే ఫస్ట్ 3 rounds అనుకున్నా, తర్వాత ఏం కాదులే ఇంకా 2 rounds కదా అని చెప్పి మొత్తం 5 rounds అయితే కంప్లీట్గా తిరిగాను బోనం ఎత్తుకొని. ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే చాలా దూరం ప్లస్ 5 rounds. లాస్ట్ టైం ఏమో మా అత్తయ్యనే ఎత్తుకుంది, నేను ఎత్తుకోలేనేమో అని చెప్పి నాకు భయం వేసింది. కానీ ఈసారి అయితే కాన్ఫిడెంట్గా నేను ఎత్తుకోగలుగుతానని చెప్పి ఎత్తుకొని 5 rounds అయితే పక్కా తిరిగాను. 5 rounds అయితే అయిపోయాయి. తర్వాత పంతులు అయితే మాకు ఆరతి ఇచ్చి దర్శనం అయితే చేసేసుకున్నాం. ఇంకా తిరుగుతున్నప్పుడు అయితే చాలా మెంబర్స్ ఉంటే కొంచెం భయం వేసింది. అంటే కొంచెం ఫ్రీగా ఉంటే ఏం కాదనమాట. చాలా మంది ఉండి రష్ ఉంటే మనం కరెక్ట్గా నడవలేకపోతాం అనమాట బోనం ఎత్తుకొని. అసలు ఫ్రీ స్పేస్ ఉంటే చాలా ఈజీగా అయిపోతుంది. సో మేమైతే అయిపోయింది, ఇంటికైతే వెళ్దామని చెప్పి రిటర్న్ అయిపోయాం. రిటర్న్ అయ్యే ముందు ఒక ఫ్యామిలీ పిక్ అయితే దిగినాం అనమాట. ఇది మా గల్లీ మెంబర్స్, మా అత్తయ్య వాళ్ళు, మా రిలేటివ్స్, మా ఆడపడుచులు, ఇంకా మా రెంటర్స్ వాళ్ళందరూ అనమాట. సో లాస్ట్కి నేను ఇంకా మా హస్బెండ్ తోటి కూడా దిగేశాను. ఇది ఫ్యామిలీ పిక్. తర్వాత మా 2 ఆడపడుచులు వాళ్ళతో కూడా దిగేశాను. సో ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇంటికి రీచ్ అయిపోయిన తర్వాత నా వీడియోస్ తీసిన అతనితో అయితే దిగకుండా ఉండలేను కదా, లాస్ట్కి అయితే దిగేసిన. తర్వాత నా కొడుకుతోటి కూడా దిగిన. తర్వాత ఇంటికి వచ్చేసి అంతా చేంజ్ చేసుకొని అయితే తినాలి కదా. నైట్ బిల్డింగ్ పైన వెళ్ళి సాంగ్స్ పెట్టుకొని బోనాల వైపు ఉండాలని చెప్పి బోనాల సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అయితే చేసేసాం. సో ఇలా అయితే ఎంజాయ్ చేసాం మార్నింగ్ నుంచి నైట్ వరకు. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. నా ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అసలు. అంతే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.